వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వినుకొండలో నిర్వహించిన వైసీపీ మహిళా నేతల సమావేశంలో సూపర్ 6 హామీలు పూర్తిగా అమలు కాలేదని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ గీతా సహంతి మాట్లాడుతూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ఉచిత గ్యాస్, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి పేరుతో ప్రభుత్వం విఫలమైందని, విశాఖ నుంచి ఐటీ రంగం తరలిపోతుందని ఆరోపించారు. వినుకొండ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కృషి చేశారని, ప్రస్తుతం తాగునీటి సమస్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత, శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో పలువురు వైసీపీ మహిళా నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ గీతా హసంతి, పల్నాడు జిల్లా మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా మహిళా తల్లులకి ఏ విధంగా అన్యాయం చేసింది అనేది ఒక్కసారి మనందరం కూడా గుర్తు చేసుకుందాము. ఏ విధంగా అయితే సూపర్ 6లో హామీలను ప్రజలకు చెప్తూ కూడా అధికారంలోకి వచ్చి ప్రజలకు మభ్యపెట్టి మహిళా తల్లుల్ని ఏ విధంగా అయితే మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో ఏ విధంగా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము ఒక్కసారి ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే, దేవుడి దగ్గర పూజారి పద్యాలు చదివిన తర్వాత మిగతా వాళ్ళందరినీ మమా అనుకున్నట్టుగా ఈ సూపర్ 6 పథకాలు అమలవుతున్నాయి. ఏ పథకమైనా తీసుకోండి, దీపం పథకం కానీ, అతను వాళ్ళు ఇచ్చిన ఏ పథకమైనా కానీ ఏదో 100లో 80% ఎవరికి ఇవ్వకుండా ఒక 20% ఇచ్చి మిగతా 80% వాళ్ళని మమా అనుకోవటమే సరిపోయింది. ఈ విధంగా ప్రజల్ని మోసపెడుతూ దీపం సిలిండర్లు ఇచ్చాము, ఒక 10లో 2కి ఇవ్వటము, మిగతా 8 మంది మమా. ఏదైనా కానీ ఏ పథకమైనా తీసుకోండి, ఈ విధంగానే జరుగుతుంది. అదేవిధంగా ఇది అమ్మఒడి కార్యక్రమం కానీ, తల్లికి వందనం అనేటటువంటి కార్యక్రమం కూడా ఆ విధంగానే జరుగుతుంది. ఒక 2కి ఇవ్వటం, మిగతా 8 మంది మమా. అది మా 2కి ఇచ్చి ఒక్కటే డబ్బా కొట్టుకొని మేము ఇచ్చాం అని చెప్పుకోవటం ఈ విధంగా ప్రజల్ని మభ్యపెడుతుంది. మేము ఛాలెంజ్ విసురుతున్నాము. నవరత్నాల మేనిఫెస్టోని తీసుకొని గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తాం మీతో పాటు ఛాలెంజ్గా ఆ మేనిఫెస్టో తీసుకొని మీరు సూపర్ 6 పథకాలు మేనిఫెస్టోని తీసుకొని రండి, గడప గడపకి వెళ్దాము, మీరు వెళ్దాము, మేము వెళ్దాము. ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలు ఏ విధంగా దాన్ని స్వీకరిస్తారు, ప్రజలే దానికి బుద్ధి చెప్తారు. ఏ విధంగా సూపర్ 6 పథకాలు అమలవునాయా, నవరత్న పథకాలు అమలైనయా అని చెప్పేసి ప్రజలే దానికి సమాధానం చెప్తారు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు సంపద సృష్టిస్తా అని చెప్పేసి ఈరోజు అదంతా డైవర్ట్ చేసి అమరావతి అనేటటువంటి ఒక మాఫియాని అక్కడ తయారు చేసి అంతా మభ్యపెట్టి ఏ విధంగా అక్కడ మొత్తం టన్నులు మట్టి దోలటం తప్పితే అక్కడ ఏమీ జరగట్లేదు. ఐటీ మొత్తం వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అతను ఏ విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు పైకి చెప్పాడు, కానీ ఇక్కడ జరుగుతుంది లోపల మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగానే 3 రాజధానులు కూడా జరుగుతున్నాయి. ఒక్కసారి అందరూ కూడా గమనించండి. ఐటీ మొత్తం వైజాగ్ వెళ్ళిపోయింది, అమరావతి రాదు. ఐటీ ఎక్కడ ఉంటే అక్కడే డెవలప్మెంట్, ఐటీ స్టూడెంట్స్ కానీ ఐటీ ఉద్యోగస్తులు కానీ ఉంటేనే అక్కడ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది. ఈయన ఏ విధంగా మభ్య పెడుతున్నాడు అనేది ఒక్కసారి గమనించండి, మినిమం జ్ఞానం ఉంటుంది. అదేవిధంగా ఈయన చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అనేటటువంటి మరో ప్రోగ్రాంలో కొత్తగా ఈరోజు మహిళల్ని సంతానం కనండి, పిల్లల్ని 3 బిడ్డలకి 30,000 ఇస్తా, 4 బిడ్డలకి 40,000 ఇస్తా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు ఆల్రెడీ 2 పిల్లలు ఉండి 3వ పిల్లల్ని కనడానికి ఎంతటి బర్డెన్ ఆ కుటుంబం మీద పడుతుంది. ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ప్రజలకి ఇవ్వాలి, కానీ పిల్లల్ని సంతానాన్ని పెంచుకుంటా పోతే రాదు. దానికంటే కూడా ఇన్ఫర్టిలిటీ, పిల్లలు లేని దంపతులు చాలా మంది ఉన్నారు. పేద తల్లిదండ్రులు ఉన్నారు, పేద భార్యాభర్తలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా IVF సెంటర్స్ అనేటటువంటిది స్థాపించండి. సంతానాన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే పిల్లలు లేని కొన్ని లక్షల మహిళలు ఉన్నారు. ఈరోజు అందుబాటులో లేని వైద్యం ఏదన్నా ఉంది అంటే గనక అది IVF సెంటర్సే. కొన్ని లక్షలు ఖర్చు అవుతాయి. ఈరోజు పిల్లలు లేని దంపతులు IVF అంటే ఇన్ఫర్టిలిటీ, కృత్రిమ గర్భధారణ. ఇవి పేదవారికి అందుబాటులో ఉండవు, డబ్బున్న వారికి అందుబాటులో ఉంటవి. ఇలాంటివి మీరు తీసుకొచ్చి పేద భార్యాభర్తలకి పేదవాళ్ళకి మీరు అందుబాటులో ఈ వైద్యాన్ని ఇవ్వండి. వాళ్ళు పిల్లల్ని కంటారు, వాళ్ళు పిల్లల్ని కన్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతానం కూడా డెవలప్ అవుతుంది. అంతేగాని 2 పిల్లలు ఉన్నవాళ్ళు 3 కనండి, 3 4 కనండి అనేటటువంటిది ఇది మూర్ఖపు ఆలోచన. ఇది మానుకోండి.
ఆలోచన అనేటటువంటిది వేరే విధంగా ఉండాలి. అదేవిధంగా ఈ కక్షపూరిత రాజకీయాలను మీరు స్వస్తి చెప్పండి. ఖచ్చితంగా 2029లో మేము రాష్ట్ర ప్రజలు మొత్తం ఖచ్చితంగా మీ అందరికీ కూడా బుద్ధి చెప్తాము. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు కానీ మైనారిటీలు 50% రిజర్వేషన్ ఇచ్చి అందులో మళ్ళీ 50% మహిళామ తల్లులకి రిజర్వేషన్ ఇచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక మహిళగా సగర్వంగా తలెత్తుకొని మరీ చెప్తున్నాము. ఒకసారి గమనించండి, మా మున్సిపల్ చైర్మన్ తీసుకోండి, కార్పొరేటర్లు తీసుకోండి, ఎమ్మెల్యేలు తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 50% రిజర్వేషన్ మహిళామ తల్లులకి ఇచ్చారా లేదా గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి. అది చేసి చూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడో డీలిమిటేషన్ ద్వారా ఎక్కడో పార్లమెంట్ లో బిల్లు పాస్ అయితేనే ఎక్కడో 50% రిజర్వేషన్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ లేక ముందే కూడా మహిళామ తల్లులకి రిజర్వేషన్ కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి సగర్వంగా తెలియజేస్తున్నాను.